తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇవాళ మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. ఫిబ్రవరి నెలాఖరులో ఎలక్షన్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ నిర్వహించే సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, మనీషా, ఈ రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పంచాయతీరాజ్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో పాటు ఉన్నతాధికారులు పాల్గొంటారు. అదేవిధంగా బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్, అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలపైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ముఖ్యంగా గత ఏడాది ఫిబ్రవరిలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి గడువు తీరిపోయింది. ఏడాదిగా స్పెషల్ ఆఫీసర్ల పాలన అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఎలక్టెడ్ బాడీలు లేకపోవడంతో కేంద్ర ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదలయ్యేటువంటి నిధులన్నీ కూడా ఆగిపోయాయి. అంటే ఏడాది కాలంలో దాదాపు 1600 కోట్ల మేర కేంద్రం నుంచి నిధులు రాకుండా ఆగిపోయినాయి. వీళ్ళని తొందరగా ఎన్నికలు నిర్వహిస్తే తప్ప ఈ సంవత్సరం అయినా కూడా ఈ ఫండ్స్ వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిపి తీరాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికలు ఎంత ఆలస్యం అయితే కూడా నిధులు కూడా రిలీజులు అంత సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా ఈ 250 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు కోసం కూడా ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు అందాయి. ఈ అంశంతో కూడా ముడిపెట్టకుండా ఎన్నికలపైనే ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా 4 సంక్షేమ పథకాలను కూడా అమలు చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఇదే సరైన సమయం గ్రామ పంచాయతీ ఎన్నికలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే వీళ్ళని తొందరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే నిర్వహించాలని కూడా భావిస్తుంది. ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా చూసినట్టయితే గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే బీసీ కులగణనకు సంబంధించి సర్వే కూడా పూర్తయింది. ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ కి నివేదిక కూడా అందింది. కాబట్టి ఈ నివేదికను ముఖ్యమంత్రికి 2-3 రోజులకు అందించే అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నిర్ణయం పైన ప్రధానంగా ఆధారపడింది. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న బీసీ రిజర్వేషన్లు కూడా ఈ ఎన్నికల ద్వారా అమల్లోకి తేవాలని ఆ ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికల వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. మనీషా, థ్యాంక్ యూ చందు.